గాయ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మొబైల్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం అనమాట. ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ అనేది ఏంటి అన్న దాని గురించి నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. అండ్ మీ దగ్గర కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఉన్నట్టయితే మీరు కంప్యూటర్ నుంచి ఈజీగా తొందరగా సక్సెస్ అవ్వడానికి ఎస్ఈఓ అనేది ఎలా చేసుకోవాలో 2 వీడియోస్ చేసిన. 2 వీడియోస్ కూడా పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఈ వీడియో చూస్తున్న క్రియేటర్స్కి ఏం చెప్తానంటే ఎస్ఈఓ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో చేశారు, మీరు కుకింగ్ ఛానల్ కానీ లేదా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ అవ్వచ్చు. మీరు చేసే కేటగిరీలో చాలామంది మీకు కాంపిటీషన్ అయితే ఉంటారన్నమాట. ఈ కాంపిటీషన్లో మీరు ఏంటి అంటే అందరికన్నా ముందు మీరు రీచ్ అవ్వాలి అంటే మీ వీడియో ఏదైనా ఎవరైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ వీడియో అనేది మీకు టాప్లో కనిపించాలి. ఎగ్జాంపుల్ నాకు బాగా పాపులర్ అయిన అంటే నేను నా ఛానల్లో పాపులర్ అయిన వీడియో అండ్ నాకు పేరు తెచ్చి పెట్టిన వీడియో ఏంటి అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అన్న వీడియో. కాబట్టి నేను ఆ వీడియో గురించి చెప్తున్నాను. అండ్ అదేనే కాదు, ఇప్పుడు ఏ వీడియో సెర్చ్ చేసినా సరే ఆ వీడియో అనేది మీకు టాప్లోనే ఉంటుందన్నమాట. అంటే ఏంటి టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది నా వీడియో. ఏ వీడియో అయినా సరే, నా వీడియోస్ ఏ టాపిక్ సెర్చ్ చేసినా, సపోజ్ నేను చేసిన ర్యాంక్డ్ ట్యాగ్స్ గురించి చేసిన వీడియో అయినా సరే టాప్ 1లో కానీ మనకి టాప్ 10లో ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట, టాప్ 5లో కానీ ఉంటుంది. అలా పెట్టుకోవడానికి మన ఎస్ఈఓ అయితే చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర పీసీ ఉన్నట్టు ఖచ్చితంగా మీరు బాగా అయితే చేయగలరు. కానీ ఒకవేళ మీ దగ్గర పీసీ లేనట్టయితే అంటే కంప్యూటర్ లేనట్టయితే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ మొబైల్లో చేసుకోవడానికి చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది, కానీ అది అందరూ చేయలేరు. కానీ నేను ఇప్పుడు ఏంటి అంటే నేను కొంచెం ఆలోచించి అండ్ మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలన్న దాని గురించి ఇప్పుడైతే మీకు చెప్తాను అన్నమాట. దానికోసం మీరు ఏంటి అంటే మీ దగ్గర ఒక ట్యూబ్ బడ్డీ అనే అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్ బడ్డీ అనే అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దానికన్నా ముందు ఏంటి అంటే మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మనం ఈ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటి అంటే మన వీడియోస్కి మంచి ట్యాగ్స్ ఎలా పెట్టాలి అంటే ఏంటంటే ఎక్కువ మంది సెర్చ్ చేసే ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టాలి, ఎస్ఈఓ అనేది ఉండే ట్యాగ్స్ అంటే సెర్చ్ వాల్యూ ఎక్కువ ఉండే ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టాలన్న దాని గురించి వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియో కూడా నేను ఐకార్డ్లో పెడతాను. అండ్ చూడడానికి ఆ thumbnail వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏంటి అంటే మీరు ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో గురించి టాపిక్ చేశారు. సపోజ్ నేనే ఉన్నాను, ఈరోజు ఒక వీడియో చేస్తున్నా ఏంటి ఎస్ఈఓ అనేది మొబైల్లో ఎలా చేయాలన్న దాని గురించి. అప్పుడు నేను ఏం చేస్తాను, నిన్న ఒక వెబ్సైట్ గురించి చెప్పాను అంటున్నాను కదా, ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఎందుకంటే నాకు దగ్గర కంప్యూటర్ లేదు కాబట్టి. ఎందుకంటే నేను ఇప్పుడు కంప్యూటర్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇప్పుడు కంప్యూటర్ ఉన్న వాళ్ళు అయితే ఎస్ఈఓ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటుంది, దాంట్లో ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుని ఈజీగా రీసెర్చ్ చేసుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఏంటి అంటే పాపం కంప్యూటర్ ఉండదు కాబట్టి జస్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి వీడియో చేస్తున్నాను ఎస్ఈఓ గురించి. కాబట్టి ఎస్ఈఓ ఇన్ యూట్యూబ్ అని చెప్పేసి నేను ఏ టైటిల్ అయితే పెడదాం అనుకుంటున్నానో ఆ టైటిల్లో ఒక ట్యాగ్ని అయితే నేను ఇక్కడ కీవర్డ్ని అయితే ఇక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఇక్కడ చాలా వచ్చినాయి. హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ ఎస్ఈఓ ట్యూటోరియల్, యూట్యూబ్ ఎస్ఈఓ 2020 అని చెప్పేసి ఈ విధంగా కొన్ని ట్యాగ్స్ అయితే వచ్చాయి. ఇందులో నాకు ఏ ట్యాగ్స్ అయితే నా టాపిక్ రిలేటెడ్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్, ఈ ట్యాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే నా వీడియోకి రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడి నుంచి ఆ ట్యాగ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇదే విధంగా ఎన్ని ట్యాగ్స్ అయితే నాకు రిలేటెడ్ ఉన్నాయో ఆ రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న ట్యాగ్స్ అన్ని మనకి ఇక్కడ కింద సెలెక్టెడ్ ట్యాగ్స్ అన్న దాంట్లో కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు కాపీ అని ఉంది, కాపీ పక్కన 5 అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం 5 ట్యాగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 5 ట్యాగ్స్ ఉంటాయి. అండ్ దానికన్నా ముందు ఏంటంటే చాలామందికి ట్యాగ్స్ సేవ్ చేస్తున్నప్పుడు ట్యాగ్స్ సేవ్ అవ్వట్లేదు బ్రో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్స్ అనేవి సేవ్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ వైటీ స్టూడియో యాప్లో చిన్న బగ్ ఉంది అంటున్నారు. ఓకే, అది బగ్ ఉంది. అలాగనే ఇంకోటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అసలు ట్యాగ్స్ అనేవి ఎన్ని పెట్టాలో తెలియట్లేదు అనమాట. ట్యాగ్స్ అనేవి ఎన్ని పెట్టాలి అంటే మనం ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఏబిసిడీలు ఉంటాయి కదా, ఏబిసిడీల్లో యాపిల్ అనేది ఒక కీవర్డ్ అనుకోండి. అలాంటి కీవర్డ్స్లో ఇప్పుడు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయంటే 500 ఆల్ఫాబెట్స్ వరకు మాత్రమే మనం మన ట్యాగ్స్లో అయితే
పెట్టచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే యాపిల్ అంటే APPLY యాపిల్, LE యాపిల్ అనేది మీకు 5 ఆల్ఫాబెట్స్ కాబట్టి ఈ విధంగా 500 ఆల్ఫాబెట్స్ వరకు మాత్రమే మనం మన ట్యాగ్స్లో అయితే పెట్టడానికి ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకొని మీకు ఎన్ని ఆల్ఫాబెట్స్ అయితే సరిపోతున్నాయో అన్ని ఆల్ఫాబెట్స్ చూసుకొని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకున్నట్టయితే మీకు కింద చూసుకుంటే మీరు కాపీ చేసిన ట్యాగ్స్ అనేవి కొంచెం ఉంటుంది. కొంచెం మళ్ళీ కాపీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ ట్యాగ్స్ అనేవి మీకు ఇప్పుడైతే కాపీ అయినాయి అన్నమాట. అండ్ మీ వీడియో ఏం చేస్తారంటే చాలామందికి వీడియో ఎలా ప్రాపర్గా అప్లోడ్ చేయాలో తెలీదు. దానికోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఐకార్డ్లో పెడతాను, ఒకసారి అయితే ఆ వీడియోని కూడా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీరేంటంటే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వీడియో చేసేటప్పుడు ఆ వీడియో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత ట్యాగ్స్ టైటిల్స్ ఇవన్నీ పెట్టడం కాదు. మనం అప్లోడ్ చేస్తున్నప్పుడే లేదా ఫస్ట్ మీరు ప్రైవేట్లోనే పెట్టుకోండి లేదా షెడ్యూల్లో అయినా పెట్టుకోండి. షెడ్యూల్ ఎలా పెట్టాలన్న దాని గురించి కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఐకార్డ్స్లో పెడతాను, చూడండి ఒకసారి. చూసి నేర్చుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో అయితే మీరు కొంచెం కొంచెంగా నేర్చుకుంటారు కాబట్టి కొంచెం టైం తీసుకోండి. అండ్ షెడ్యూల్లో పెట్టుకుని ఏం చేస్తారంటే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్ ఎలా యూస్ చేయాలని దాని గురించి కూడా వీడియో చేశాను, ఆ వీడియో కూడా పెడతా చూడండి. అండ్ ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఇదే షెడ్యూల్లో ఉందనుకోండి. ఎగ్జాంపుల్ నేనైతే పబ్లిష్ చేస్తాను. మీరు షెడ్యూల్లో పెట్టిన వీడియో ఇది అనుకోండి. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి కింద ఎగ్జాంపుల్ ఇక్కడ కింద మీకు ట్యాగ్స్ అనేవి పెట్టబడుతుంది. నేను ఆల్రెడీ ట్యాగ్స్ పెట్టేశాను కాబట్టి ట్యాగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు ఇందాక కాపీ చేసుకున్న ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్ అనేవి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుంటే ఆ ట్యాగ్స్ అనేవి ఇక్కడ మీకు సేవ్ అయితే అయిపోతాయి అనమాట. నేనైతే సేవ్ చేయట్లేదు మీకు ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో అనేది పబ్లిష్ చేస్తాను కాబట్టి నేను ఇంకా ట్యాగ్స్ అనేవి చేంజ్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను చూపించట్లేదు. జస్ట్ నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ ట్యూబర్డ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని మీరు చేసుకున్నదంతా కూడా మీరు పెట్టిన ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకుని పర్ఫెక్ట్ SEO అనేది మీ వీడియోస్కి అయితే చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చాలా వీడియోస్ అయితే చేశాను, చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇందులో నేను ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసి మీకు ఏంటి అంటే దాని గురించి అయితే అంటే ఇప్పుడు దాని SEO ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి అయితే చెప్తాను అన్నమాట. కొంచెం ఏంటి అంటే ఈ యాప్ కొంచెం రిఫ్రెష్ అనేది అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఏంటంటే మనకి డైలీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్నది అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన కామెంట్స్ని తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టార్గెట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనం 7000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే క్రాస్ చేసామని అయితే వీళ్ళు ఇక్కడ టైం డేట్తో సహా అయితే చూపిస్తున్నారు మనకి ఈ విధంగా. అండ్ అప్కమింగ్ మైల్ స్టోన్స్ ఇక్కడ 7500 అంటే మనకి రాబోయేవి మనం ఎంత క్రాస్ చేయాలి అన్న దాని గురించి అండ్ మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలన్న దాని గురించి ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటించినట్టయితే మన వీడియోస్ అనేవి ఖచ్చితంగా ర్యాంక్ అవుతాయి అండ్ మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే పట్టించుకోరు, కానీ కొంచెం పేషెన్సీతో ఉన్నట్టయితే మన వీడియోస్ అనేవి సక్సెస్ఫుల్గా ర్యాంక్ అయితే అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఏదో ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తా చూడండి. ఎగ్జాంపుల్ హౌ టు ప్రమోట్ యూట్యూబ్ వీడియోస్ అన్న వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి దీని యొక్క SEO అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదన్నది మీకు అయితే చూపిస్తా చూడండి. SEO అని ఉంది చూసారు ఇక్కడ మీకు. SEO అనేది చూడవచ్చు మీరు. ఇక్కడ హై రెజల్యూషన్ థంబ్నెయిల్ పెట్టానా లేదా, పెట్టినప్పుడే నాకు ఇక్కడ టిక్ మార్క్ అయితే వస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా యాడ్ ట్యాగ్స్ యువర్ టైటిల్, నా టైటిల్లో ట్యాగ్స్ అనేవి ఉన్నాయా లేదా, టైటిల్లో ట్యాగ్స్ ఎలా పెట్టాలన్న దాని గురించి ఒక వీడియో ఫ్యూచర్లో రాబోతుంది. అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా యాడ్ ట్యాగ్స్ యువర్ డిస్క్రిప్షన్, ఈ టాపిక్ కూడా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టైటిల్ లెంత్ ఎంత ఉండాలన్న దాని గురించి కూడా ఆ టాపిక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా పెట్టినప్పుడే మనకి టిక్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా యాడ్ కార్డ్స్, మనం కార్డ్స్ అనేవి ఇచ్చామా, ఐ కార్డ్స్ అనేవి పెట్టామా లేదా అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ మనం సోషల్ మీడియాలో షేర్ చేసామా లేదా, సోషల్ మీడియాలో అయితే మనం షేర్ చేయలేదు. అని నేను ఏంటంటే ప్లేలిస్ట్లో దీనికి ప్లేలిస్ట్ అనేది ఇవ్వలేదు, అదేవిధంగా ఇండి కార్డ్స్ అనేవి పెట్టలేదు కాబట్టి నాకు ఇదైతే చూపిస్తుంది అనమాట. నేను ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా టిక్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా రిజల్ట్ అనేది బాగుంటే ఖచ్చితంగా మన వీడియో మంచి రీచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు రిజల్ట్స్ అని ఉంది, నాకు 10 అనేవి టిక్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన వీడియో అనేది ర్యాంక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇందాక ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ అయితే పెట్టాం కదా, ఆ ట్యాగ్స్ అనేవి
ర్యాంక్ ట్యాగ్సా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నట్టయితే ఈ వీడియో యొక్క ట్యాగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు టైటిల్ పక్కన 1, 2, 5, 1, 9 అని కనిపిస్తున్నాయి కదా. ఇలా మీకు ఏ ట్యాగ్స్కి అయితే ఒక వాల్యూ అనేది కనిపిస్తుందో ఈ ట్యాగ్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మంచి ర్యాంక్డ్ ట్యాగ్స్ అనమాట. ఏంటంటే మనకి ఆ ట్యాగ్స్ అనేవి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని అర్థం. మీరు ఖచ్చితంగా ఇందాక నేను ఎక్కడైతే మీరు వెబ్సైట్ నుంచి తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోమంటున్నానో అందులో ఖచ్చితంగా మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ట్యాగ్స్లో ఖచ్చితంగా 1, 2, 3 అయినా సరే మీకు మంచి సెర్చ్ వాల్యూ ఉన్న ట్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి అవి తెచ్చుకుని ఇక్కడైతే పెట్టుకోండి. అండ్ అదేవిధంగా అలా కానీ లేనట్టయితే మీకు ఇక్కడ సజెస్టెడ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి మంచి సెర్చ్ వాల్యూ ఉన్న ట్యాగ్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా కూడా ఎవరికి అంటే 1000 సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళకి అండ్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకి. ఇవన్నీ కూడా అప్కమింగ్ బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా సజెస్టెడ్ ట్యాగ్స్ అనేవి. జస్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకుని కాపీ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. నేను యాడ్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మీకు అయితే చూపించట్లేదు అనమాట. ఈ విధంగా మీరు మీ వీడియో యొక్క ఎస్ఈఓ అండ్ మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. గైస్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ ఏంటి, ఈ వీడియో మీద ఒపీనియన్ ఏంటి, అండ్ మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.